క్రెడిట్ కార్డ్ అప్పు. అమ్మో, ఈ మాట వినగానే చాలా మందికి ఒక రకమైన టెన్షన్ వచ్చేస్తుంది కదా. ప్రతి నెల వచ్చే స్టేట్మెంటు, దానిలో ఆ పెరుగుతున్న వడ్డీ చూస్తే ఎక్కడో ఈ అప్పుల చక్రంలో ఇరుక్కుపోయిన ఫీలింగ్ వస్తుంది. అయితే ఆ ఆందోళనకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఎందుకంటే ఈ అప్పును చాలా తెలివిగా, ఇంకా చెప్పాలంటే ఫాస్ట్గా ఎలా క్లియర్ చేయాలో చూసేద్దాం. సరే, అప్పులు తీర్చాలి అని డిసైడ్ అయ్యాక చాలా మందికి టక్కున వచ్చే ఆలోచన ఏంటి? ఎప్పట్నుంచో వాడకుండా పర్స్లో పడి ఉన్న పాత క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేసేస్తే పోలా అనుకుంటారు. అంటే తక్కువ కార్డులో ఉంటే తలనొప్పి తక్కువ, అంత క్లీన్గా ఉంటుంది అని ఒక ఫీలింగ్. వినడానికి చాలా లాజికల్గానే అనిపిస్తుంది కదా. కానీ అసలు విషయం ఏంటంటే, అలా చేయడం చాలాసార్లు మనకే రివర్స్ అవుతుంది. ఏంటి, నమ్మలేకపోతున్నారా? అవును, ఆ పాత కార్డును క్లోజ్ చేయడం వల్ల మన ఫైనాన్షియల్ హెల్త్కి మంచి జరగడమటుంచి చెడు జరిగే ఛాన్స్ చాలా ఎక్కువ. వింతగా ఉంది కదూ. ఆ కథేంటో తెలుసుకుందాం పదండి. ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు హీరో, విలన్ అన్నీ మన క్రెడిట్ స్కోర్. అసలు ఈ స్కోర్ ఎలా లెక్కిస్తారో అర్థం చేసుకుంటే ఈ పాత కార్డుల పజిల్ చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. సో ముందుగా ఈ క్రెడిట్ స్కోర్ను కాస్త డీకోడ్ చేద్దాం. ఇందులో చాలా ముఖ్యమైనది క్రెడిట్ యూటిలైజేషన్. సింపుల్గా చెప్పాలంటే ఇచ్చిన అప్పులో ఎంత వాడుతున్నామనేది. ఇది బ్యాంకులకు మనమీదున్న నమ్మకాన్ని కొల్చే ఒక మీటర్ లాంటిది అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ₹1,00,000 లిమిట్ ఉందనుకోండి, అందులో ఓ 30,000 లోపే వాడితే బ్యాంకుల దృష్టిలో మనం చాలా బాధ్యత గలవాళ్లమన్నమాట. ఎంత తక్కువ వాడితే అంత మంచిది. రెండవది క్రెడిట్ హిస్టరీ నిడివి, అంటే మన క్రెడిట్ అకౌంట్లు ఎంత పాతవి అనేది. ఇది మన ఫైనాన్షియల్ ట్రాక్ రికార్డ్ లాంటిది. ఒక కార్డు ఎంతెక్కువ కాలం మన దగ్గరుంటే మనమంతా నమ్మకస్తులమని వాళ్లెక్క. మరి అలాంటి పాత కార్డును క్లోజ్ చేస్తే మన ఫైనాన్షియల్ అనుభవంలో కొంత భాగాన్ని రికార్డ్ నుండి చెరిపేసినట్లు అవుతుంది. అది నేరుగా స్కోర్ని దెబ్బతీస్తుంది. చూడండి, మొత్తం క్రెడిట్ స్కోర్ గేమ్లో ఈ రెండింటికే దాదాపు సగం మార్కులుంటాయి. మనం ఎంత అప్పు వాడుతున్నాం అనేదానికి ఏకంగా 30%. మన క్రెడిట్ హిస్టరీ ఎంత పాతది అనేదానికి మరో 15% వెయిటేజ్ ఉంటుంది. ఇప్పుడర్థమైందా పాత కార్డును తొందరపడి క్లోజ్ చేస్తే స్కోర్ ఎందుకు పడిపోతుందో? ఆ రెండు కీలకమైన అంశాలపై ఒకేసారి దెబ్బపడుతుంది. ఓకే, పాత కార్డులను ముట్టుకోవద్దు అంటున్నారు. సరే, మరి ఈ అప్పుల మాటేంటి? వాటిని వీలైనంత వేగంగా వదిలించుకోవాలి కదా. దానికోసం ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది, అదే అవలాంచ్ మెథడ్. చాలామందికి స్నోబాల్ పద్ధతి గురించి ఐడియా ఉండే ఉంటుంది. అంటే చిన్న చిన్న అప్పులు ముందు తీసేస్తూ ఒక కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడం. అది సైకలాజికల్గా చాలా బాగా పనిచేస్తుంది. కానీ అవలాంచ్ పద్ధతి డబ్బును ఆదా చేయడంలో బెస్ట్. ఇది మ్యాథమెటికల్గా చాలా స్మార్ట్ మూవ్. ఎందుకంటే ఇది మన అసలు శత్రువైన వడ్డీ మీద నేరుగా దాడి చేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్. ముందు అప్పులన్నింటినీ లిస్ట్ చేయాలి. ఎక్కువ వడ్డీ ఉన్నది పైన, తక్కువ వడ్డీ ఉన్నది కింద. ఇప్పుడు అన్నిటిమీద మినిమం పేమెంట్లు కడుతూనే చేతిలో ఉన్న ప్రతి అదనపు రూపాయిని తీసుకెళ్లి ఆ టాప్లో ఉన్న అప్పు మీద వెయ్యాలి. దాన్ని ఒక పెద్ద మంటలా ఊహించుకోండి. ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులు మన డబ్బుని వేగంగా కాల్చేస్తాయి కదా. ఆ పెద్ద మంట ఆరిపోగానే దానికి కట్టిన మొత్తం డబ్బుని తీసుకుని రెండో పెద్ద మంటపైకి అటాక్ చేయాలి. సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. సో అవలాంచ్ మెథడ్ మన ప్రధాన ఆయుధం. కానీ యుద్ధంలో గెలవాలంటే ఒక కంప్లీట్ గేమ్ ప్లాన్ ఉండాలి కదా. ఇప్పుడు ఇక అప్పులనేవి లేకుండా చూసుకునే ఆ పూర్తి ప్లాన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మన మొదటి ప్రశ్నకు వద్దాం. ఏ కార్డును ఉంచుకోవాలి, ఏ కార్డును తీసేయాలి? దీనికి చాలా సింపుల్ రూల్స్ ఉన్నాయి. ఒక కార్డుకు యాన్యువల్ ఫీజు లేదా? అది మీ పాత కార్డుల్లో ఒకటా? దాన్ని ఉంచడం వల్ల మొత్తం క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉండి యూటిలైజేషన్ తక్కువగా కనిపిస్తుందా? ఈ మూడింటికి సమాధానం అవును అయితే ఆ కార్డును అస్సలు క్లోజ్ చేయొద్దు. మరి ఈ కార్డును ఎప్పుడు క్లోజ్ చేయడం సేఫ్? దానికి విపరీతమైన యాన్యువల్ ఫీజుండి దాన్ని క్యాన్సల్ చేయడం కుదరకపోతే, లేదా అది ఈ మధ్య తీసుకున్న కొత్త కార్డైతే, అన్నిటికన్నా ముఖ్యంగా అప్పులన్నీ తీరిపోయి క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో చాలా తక్కువగా ఉన్నప్పుడు, అప్పుడు ధైర్యంగా ఆ కార్డును క్లోజ్ చేయొచ్చు. పెద్దగా నష్టముండదు. ఈ ప్లాన్ అంతా వినడానికి బావుంది, కానీ దీన్ని ఆచరణలో పెట్టాలంటే మన ప్రోగ్రెస్ని ట్రాక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ట్రాక్లో ఉండటానికి కొన్ని సింపుల్ టూల్స్ చాలా హెల్ప్ చేస్తాయి. అసలు ఈ అవలాంచ్ పద్ధతి వల్ల వచ్చే తేడా ఎంత పెద్దదో చూడండి. ఒక మామూలు అప్పు మీద కూడా వడ్డీ రూపంలో 1,25,000కు పైగా ఆదా చేయొచ్చు.
ఇది కేవలం అప్పు తీర్చటం కాదు, మన కష్టాన్ని, మన డబ్బుని కాపాడుకోవడం. దీనికోసం పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లక్కర్లేదు. ఒక సింపుల్ స్ప్రెడ్షీట్ లేదా ఏదైనా బడ్జెటింగ్ యాప్ చాలు. మన రీసెర్చ్, మన ప్లాన్స్ అన్నింటినీ ఒకచోట పెట్టుకోవడానికి నోట్బుక్ ఎల్ఎం లాంటి డిజిటల్ నోట్బుక్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. అంతా ఒకే దగ్గరుంటే మనకి మంచి క్లారిటీ ఉంటుంది. సో, అప్పుల నుండి బయటపడటానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇప్పుడు మన చేతిలో ఉంది. ప్లాన్ రెడీ, టూల్స్ రెడీ. మరి మొదలుపెట్టడమే ఆలస్యం. ఒక్కసారి ఆలోచించండి, మీ లిస్ట్లో ఉన్న ఏ అధిక వడ్డీ మంటను మొదట ఆర్పబోతున్నారో.